నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన ఉన్న ఈ స్థలం 902/1B సైట్. ఆ సర్వే నంబర్లో 2 సైట్లు 116, 110. అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఇటువంటి దోపిడీ కావ్యాకి స్థాయి కావాలా, ఏదో పేద ప్రజలకు మంచి చేస్తే నేను కావాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. సరైన చేతికగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు తీర్చి తప్పకుండా అటు విజయసాయి గారిని. నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం కాట్రాయపాడు గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి ఎత్తి చేస్తున్నందుకు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మన మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు గారికి, కాట్రాయపాడు సర్పంచి ప్రసాద్ నాయుడు గారికి, పెద్దలు వెంకటేశ్వర నాయుడు గారికి, మరియు ఇతర ముఖ్య నాయకులకు, వెంకటస్వామి గారికి, ఇతర ముఖ్య నాయకులకు, గ్రామ ప్రజలకు, తొలి శ్రీనివాస గారికి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. చాలా సంతోషం ఈరోజు మీ ప్రాంతానికి వచ్చి మేము చేసిన అభివృద్ధి ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏమేమి చేశామో, ఏ విధంగా సచివాలయాలు స్థాపించి ఆర్బికేస్, హెల్త్ సెంటర్స్ వాటితో పాటు ఈరోజు గ్రామ ప్రజలకు అందించడమే కాకుండా ఈరోజు జగనన్న పథకాల ద్వారా దాదాపు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మకి, రైతాంగానికి కావచ్చు, వృద్ధులకి పెన్షన్ ద్వారా కావచ్చు దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అనేక రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, మొత్తం దాదాపు ఈ పంచాయతీకి 4 కోట్ల రూపాయల విలువైన వర్క్స్ అని కూడా మేము చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్మశానానికి ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది, బాత్రూమ్ నిర్మాణము ఇవన్నీ కూడా చేయించడం జరిగింది, చెరువు కట్ట మీద లైట్స్ వేయించడం జరిగింది, ఎస్టీ కాలనీకి నీటి పైప్ లైన్ వేయడం జరిగింది, పేద కోసం లేఅవుట్ వేయిస్తే దాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఆపాయో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎస్టీ కాలనీలో మందిర నిర్మాణం కావచ్చు, మిల్క్ డైరీ నిర్మాణం కావచ్చు, డంపింగ్ యార్డ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈ ఊరికి బస్సు కావడం, లేదంటే బస్సు వచ్చే విధంగా చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడమే కాకుండా మనం రోడ్స్ కూడా ఎస్సీ కాలనీ నుంచి D1 రోడ్డు వరకు, ఎస్టీ కాలనీ నుంచి కాగా బ్రిడ్జ్ వరకు, అదేవిధంగా కొన్ని పంట పొలాలకి గ్రామ రోడ్స్ ఇవన్నీ కూడా వేయించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయింది, ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఏమీ చేయలేము అని ఆనాడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఏ విధంగా చేశామనే దానికి నిదర్శనం కాట్రాయపాడు గ్రామమే అని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సర్పంచి ప్రసాద్ నాయుడు గారు, వెంకటేశ్వర నాయుడు గారు, అదేవిధంగా ఇందాక చెప్పిన ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గ్రామానికి కావాల్సిన పనులని దానికి సంబంధించి కూడా ఇమ్మీడియట్గా చేయడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి
ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి, అతను మా మీద ఏ విధంగా బోధ జరగాలా, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా అన్నదే ఆలోచనగా అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు మేము గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ ప్రజలకి అతని గురించి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారాజ్యంలో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆదుకుంటున్నాం. నాకు చేతనైన సేవ తప్పకుండా చేస్తూ ఉన్నాను. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఇంతటి ప్రయాసకులను చేయడం వల్ల ఈరోజు ఆనాడు చదువుకునేదానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన సొమ్ములో కాలేజీలు స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను సంపాదించుకున్నది ఏమి లేదని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి మార్గం వేయాలని చూస్తున్నాడో మా కావ్య నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఆయన రాముడు, నేను రాముడు. ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద 7 కేసులు ఉన్నాయి, ఇంకొక పక్క పసుపురెడ్డి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఎస్, నా మీద 7 కేసులు ఉన్నాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను చెప్తాను 7 కేసులు ఎట్టొచ్చినాయో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఇరికించాలని ఒక దుర్బుద్ధితోటి నా మీద 6 కేసులు పెట్టించాడు బేటా రవిచంద్ర అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక కేసు, ఏం కేసు అంటే ఈరోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయానికి కార్యకర్తలు తీసుకెళ్ళి ఒక దగ్గర టెంకాయ కొట్టించారు గుడిలో, అదొక కేసు. అంటే ఈరోజు అక్రమంగా 6 కేసులు, తెలుసో తెలియక గుడిలో టెంకాయ కొడితే ఎలక్షన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక కేసు. ఇవి తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనసు